దానివల్ల లేనిపోని రోగాలు వస్తున్నాయి. అలా కాకుండా ఈ రోగాలను వాటినంతా మనం తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే కన్నా ఈ చిరుధాన్యాలు తింటే చాలా మటుకు రోగాలను తగ్గించుకోవచ్చు. మీరు పాతకాలం గత 30-40 ఏళ్ల ముందు చూసినారంటే కన్నా మన సీనియర్స్ అంటే మీ పేరెంట్స్ కానీ మీ ఫోర్ ఫాదర్స్ నైస్గా ఉండాలి, చాలా సన్నగా ఉండే బియ్యం బీపీటీ 5204 ఆ వెరైటీ తీసుకుంటున్నాం, లేకపోతే హెచ్ఎండి వెరైటీ అని. అవి తీసుకున్న దానివల్ల ఏమవుతుందంటే మనం కంప్లీట్గా వైట్ రైస్ తినడం వల్ల మనకు కొద్దిగా రోగాలు అంటే ఏంటంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో మీరు చూసినారంటే కన్నా ఏదో షుగర్ పేషెంట్ అని ఉంటాడు, హార్ట్ పేషెంట్ ఉంటాడు, లేదా క్యాన్సర్ పేషెంట్, ఏదో ఒక రోగంతో ఉండేసి మనకు ఒక సైడ్ ఏమో డబ్బులు బాగా వస్తున్నాయి. ఆ డబ్బులు ఎలా వస్తున్నాయి దానికి తగ్గట్టు హాస్పిటల్ కూడా అలాగే పెరిగిపోయినాయి, మనం ఖర్చు కూడా హాస్పిటల్కి అలాగే పెడుతున్నాం. వీటన్నింటికి సాధ్యమైనంత వరకు మనం నివారించుకోవాలంటే ఈ చిరుధాన్యాలను వాడితే కొద్ది వరకన్నా నివారణ చేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత చిరుధాన్యాలు అంటే మీకు చాలా మందికి తెలిసింటుంది. అవి చిరుధాన్యాలు అంటే నథింగ్ బట్ వీట్స్ అంటాం. వీట్స్ అంటే కలుపు మొక్కలే, ఆ కలుపు మొక్క జాతికి చెందిందే అనమాట. ఇవి దాన్ని తృణధాన్యాలు అంటారు యాక్చువల్గా, తృణధాన్యాలు. ఆ తృణధాన్యాలు ఏంటంటే ఉండేటువంటి చిన్న గింజ కలిగినటువంటి గడ్డి జాతి మొక్కలు. ఓకే, మీరు చూశారంటే కదా మీ ఫీల్డ్లో కూడా ఉంటాయి, మీకు తెలియదు చాలా మందికి. ఓకే, అవి చూసేదానికి అన్ని ఒకే రకంగానే ఉంటాయి. ఓకే, వాటిలో ఉండేటువంటివే ఇవి అన్నమాట, చిన్న చిన్న గింజలు కలిగి ఉండేటువంటి గడ్డి జాతి పంటలే ఈ చిరుధాన్యాలు. దాని ఉపయోగాలు ఏంటంటే ఎవరికి ఉపయోగం, ప్రతి ఒక్కరికి ఫస్ట్ వచ్చిందను వ్యక్తులకు అంటే మనకందరికీ ఎలా ఉపయోగపడుతుంది, తర్వాత రైతులకు ఎలా ఉపయోగపడుతుంది, భూమి తల్లికి అంటే సాయికి ఎలా ఉపయోగపడుతుంది చూద్దాం. మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే మనకు బరువు తగ్గేదానికి ఉపయోగపడుతుంది. అలాగే రక్తపోటు అంటే బీపీ అంటుంటాం కదా, ఆ రక్తపోటు నివారణ పనికి వస్తుంది. తర్వాత చర్మం ఎలాస్టిసిటీ, కొంతమంది మొహం చూసినారంటే కింద ముడతలు పడిపోయేసి ఉంటాయి, అలా కాకుండా చర్మం వచ్చిందని బాగా కొంతమంది చూసినారంటే మీరు మెరుస్తూ ఉంటుంది, చాలా స్మార్ట్గా ఉంటారు. ఓకే, అటువంటి దానికి పనికి వస్తుంది. తర్వాత లాగుతూ ఉంటారు అంతేనా కదా, ఇంకా అది టైట్ అయ్యి ఇంకా బయటికి ఇంకా కుదరదంటే ఇంకా స్టాప్ చేస్తాం. అంటే అదేంటంటే కదా ఆ టేస్ట్ వచ్చిందని మీకు వచ్చిన మైండ్ నుంచి సిగ్నల్ వస్తుంది, ఇంకొంచెం పర్వాలేదు. అదే మీరు కొర్రలుగా తిన్నారంటే ఎందుకంటే ఎక్కువ తిన్నారు. ట్రై చేశారా ఎప్పుడైనా? ట్రై చేయండి. నిజంగా మీకు ఒక 4 kg నేను ఇస్తాను సాయంత్రము, ఎవరైతే ట్రైన్లో వచ్చారో వాళ్ళందరికీ కొర్రలు ప్యాకెట్లు ఇస్తాను, కొద్దిగా తినండి. అంటే యాక్చువల్గా ఏంటంటే కదా ఈ కొర్రలు కానీ ఈ చిరుధాన్యాలు ఏమైనా కూడా కనీసం 5 నుంచి 6 గంటలు నానబెట్టాలి. మళ్ళీ నానబెట్టుకుంటే లాభం లేదు, మళ్ళీ పాలిష్ చేయకుండా ఉండాలి. కొన్ని మార్కెట్లో దొరికేది పాలిష్ చేస్తారు, పాలిష్ రెండు పనులు చేస్తారు. ఒకటి ఏంటంటే ఈ చిరుధాన్యాల మీద కానీ లేకపోతే మన వరి మీద కూడా ఈ చెప్పాను కదా ఏముంటుంది లేదా తౌడు ఒకటి ఉంటుంది. ఫస్ట్ హస్క్ ఉంటుంది, అది కంపల్సరీ తీయాల్సింది. దాని తర్వాత తౌడు ఒకటి ఉంటుంది, ఆ తౌడు తీస్తాం. రెండు రీజన్స్ తీస్తాం. ఎందుకంటే ఒకటి వచ్చింది నేను మనకు బియ్యానికి అయితే తీస్తానంటే తెల్లగా కనబడుతుంది, అదే బ్రౌన్ రైస్ తగిన తినబుద్ధి కాదు, ప్లస్ కంటి కూడా ఇంపుగా ఉండాలి. అదే ఇప్పుడు మార్కెట్లో కొన్ని ఏం చేస్తున్నారంటే ఈ మిల్లెట్స్ వచ్చిన పైన లేయర్ తీసి చంపుతున్నారు, అది వేస్ట్. అది ఎందుకు తీస్తాడంటే కింద ఎక్కువ రోజులు ఉండవు అవి. బ్రాన్ ఆయిల్ విన్నారా? పోనీ బ్రాన్ ఆయిల్ దొరుకుతుంది మీరు మార్కెట్లో పోయినారంటే. తౌడు నుంచి నూనె తీసేయడం తెలుసా తెలీదా? మీరు బాగుంది ప్రియా రైస్ బ్రాన్ ఆయిల్ అంటే ఇస్తాడు, రైస్ బ్రాన్ ఆయిల్. తౌడు ఉందా? తౌడు ఇప్పుడు మీరు గ్రౌండ్ నట్ తీసుకున్నా అంటే గ్రౌండ్ నట్ అంటే కన్నా వేరుశనగ ఎన్ని కేజీలు కావాలి ఎకరాకు? దాదాపు 4 కేజీలు కావాలి విత్తనాలు. లేకపోతే మీరు ప్యాడీ తీసుకున్నారనుకోండి అంటే వరి తీసుకున్నారంటే కానీ అదే మనము మిల్లెట్స్ ఈ చిరుధాన్యాలు తీసుకున్నారంటే కన్నా జస్ట్ 2-2.5 కేజీ సార్. 2 కేజీ వచ్చిందన్నా మార్కెట్లో 80 లేకపోతే 100 రూపాయలు అనుకోండి. 2 కేజీలు అంటే కన్నా 200 రూపాయలు. అదే మీరు విత్తనాలు తీసుకున్న టైమ్స్ ఎక్కువ తగ్గిపోతుంది. తర్వాత సాగునీరు, మామూలుగా నీరు వచ్చి వరి పంటకు వచ్చింది నీరు చాలా ఎక్కువ కావాల్సి వస్తుంది. అదే వీటికి వచ్చిందైనా అంత నీరు అవసరం లేదు, చాలా తక్కువ నీరున్నా కూడా వచ్చిందైనా పంట పండుతుంది. ఇంకోటి మొక్కలు ఈ మధ్య చూశారంటే కన్నా ఈ పొద్దున ఎవరు అంటారు సార్ కంది పంట బాగా రాదు సార్ అంటారు. ఏంటి రీజన్? ఏదైనా ఒక పంట రావాలంటే భూమిలో ఏంటంటే ఫెర్టిలైజర్ ఈ పోషకాలు బాగుండాలి, అలాగే
వాతావరణం. ఇప్పుడు కాశ్మీర్లోనే యాపిల్ పండుతుంది, మన పులంలో పండదంటే ఏంటి రీజను? ఇక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు. ఆ యాపిల్ పండుకు ఫ్లవర్ వచ్చిన తర్వాత పూత దశ నుంచి పిండి దశకు అప్పుడు టెంపరేచర్ వచ్చిన దాదాపు -డిగ్రీలో ఉండాలంట. 0 లేకపోతే -4 డిగ్రీస్, అంటే తక్కువ టెంపరేచర్. అప్పుడే అది వస్తుంది. మన వాళ్ళు ఏం చేశారంటే కదా, చింతపల్లిలో కూడా మా వాళ్ళు ట్రై చేశారు. ఢిల్లీ ఏరియాలో చింతపల్లిలో ట్రై చేసినా కూడా అక్కడ వచ్చిందేను యాపిల్ పండు అయితే వచ్చింది, కానీ అట్టలు లైట్ కావాలా. కొన్ని వాటికి వచ్చిందేను 15 గంటలు 16 గంటలు లైట్ కావాలా. అందుకే మీరు చూసింటారు కొన్ని చోట్ల వచ్చింది లైట్ పెట్టింటారు. నేను నైట్ వస్తా ఉంటే కన్నా కొన్ని చోట్లలో లైట్లు కనబడతా ఉన్నాయా? చుట్టుపక్కల కొన్ని చోట్ల లైట్ పెట్టింటారు. ఓకే, ఆ లైట్ ఏంటంటే కొన్ని వచ్చిందంటే డే లెంత్ ఎక్కువ కావాలంటే డే లెంత్ ఎక్కువ, ఆ విధంగా ఉంటాయి. తర్వాత టెంపరేచర్స్ వేరియేషన్ జరిగిందంటే పొద్దున ఒక టెంపరేచర్ ఉండాలా, నైట్ ఒక టెంపరేచర్ ఉండాలా. అంటే జనరల్ గా మన టెంపరేచర్ డే టైం ఎంత ఉంటుంది? 35 లేకపోతే మ్యాక్సిమం 40 డిగ్రీలు ఉంటుంది. నైట్ వచ్చే లోపల టెంపరేచర్ ఎలా ఉంటుంది? ఒక 20 డిగ్రీలు లేకపోతే 23 డిగ్రీలు ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడే కొన్ని పంటలు పండుతాయి. కానీ ఈ చిరుధాన్యాలకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ టెంపరేచర్ ఎక్కువ ఉన్నా కూడా దాదాపు 46 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా కూడా తట్టుకుంటాయి. అదొక అడ్వాంటేజ్. తర్వాత భూమికి ఏ విధంగా అడ్వాంటేజ్ అంటే మామూలుగా మీరు వరి కానీ గోధుమలు కానీ వేస్తే అంతకుముందు నేను చెప్పాను నీళ్లు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మరి మన బోర్లలో నాకు తెలిసింది చిన్నప్పుడు ఉన్నప్పుడు మేము వచ్చిందేమో ఒక 15-20 అడుగుల్లోనే నీళ్లు తోలేవాడు. నేను దగ్గరలోనే చదువుకుంది 15-20 అడుగుల్లోనే నీళ్లు తోడేవాడు మనం. ఇప్పుడు ఎంత పోయింది? ఒక 300-400 అడుగులు. పులివెందలు అయితే కింద 1000 అడుగుల 1000 అడుగులు అంటే 20 అడుగులు ఎక్కడ 1000 అడుగులు ఎక్కడ? జస్ట్ ఒక 30-40 ఏళ్లలోనే ఈ తేడా గమనిస్తా ఉంటారు. ఇంకొక 20-30 ఏళ్ళు పోతే ఇంకేం ఉండదు. కింద పోతు తెస్తుంటే మనకు ఆయిల్ వస్తుంది వీటికి, అంతేనా కదా? కాబట్టి ఇటువంటి పంటలు అంటే వరి కానీ గోధుమలు కానీ ఏవైతే ఎక్కువగా పంటకు నీరు కావాల్సిందో అవి తగ్గించుకొని మనము ఈ మిల్లెట్స్కి పోయామంటే కనుక నీరు చాలా తక్కువ వస్తుంది. ఆ విధంగా వచ్చిన మనకు లోపల దొరికేటువంటి నీటిని లభ్యతను తగ్గించుకోవచ్చు. తర్వాత ఏదైనా మీరు ప్యాడీ క్రాప్ తీసుకున్నారనుకోండి, ఎస్పెషల్లీ BPT 5204 ఆ వెరైటీ కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. అది వచ్చి నేను రేట్ ఎక్కువ, మార్కెట్ వచ్చి ఇప్పుడు 60 రూపాయలు ఎంతో కేజీ. అదే దొడ్డు రకాలు ఉంటాయి, దొడ్డు రకాలు అంటే లావుగా ఉంటాయి. అవి వచ్చిందేమో అడ్వాంటేజ్ ఏంటంటే చీడపీడలు అన్ని తట్టుకుంటాయి. కానీ BPT 5204 రకం వచ్చిందని తట్టుకోదు. దానికి ఏం చేయాలి మనము? చాలా పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఇవన్నీ కొడతామన్నమాట. అలాగే ఫెర్టిలైజర్ ఎక్కువ వేస్తాం. ఫెర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్, పెస్టిసైడ్ ఇవి. అలాగే మీరు కొన్ని క్రాప్ చూసారంటే కాటన్ కానీ లేకపోతే చిల్లీస్ గుంటూరులో చూసారంటే ప్రపంచంలో అత్యధికంగా వాడేటువంటి ఏది కెమికల్స్ ఏదిరా డిస్ట్రిక్ట్ అంటే గుంటూరు. వాళ్ళు వేతికి వాడతారు, మిర్చి మీద వాడతారు లేదా కాటన్ మీద వాడతారు. మరి ఎప్పుడైతే మనము ఈ ఇన్సెక్టిసైడ్ కానీ పెస్టిసైడ్ వాడితే ఏమవుతుంది? మొత్తం వాతావరణం కలుషితం అవుతుంది. తర్వాత భూమిలో మనం ఫెర్టిలైజర్ వాడుతున్నాము. అందుకే కొన్నిసార్లు ఏమంటారంటే భూమిలో ఎక్కువగా మనం ఫెర్టిలైజర్ వాడి తర్వాత ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత ఆ భూమి పనికి రాకుండానే పోతుంది. రైట్, ఇవి అనమాట. అవన్నీ మనము ఈ మిల్లెట్స్లో అయితే కానీ అసలు మీరు ఏ ఫెర్టిలైజర్ వాడరు, న్యాచురల్గానే పండిపోతుంది, ఆ వర్షానికే పండుతుంది. మీరు ఈ ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్ ఏం కొట్టే పనే లేదు, చీడపీడలో ప్రాబ్లం ఉండదు వాటి. తర్వాత తక్కువ ఎరువులు ఉపయోగిస్తాం కాబట్టి నేల కూడా బాగా నాణ్యతగా ఉంటుంది. తర్వాత ఇది 2018లో మన ఇండియాలో అంటే భారతదేశంలో చిరుధాన్యాల జాతీయ సంవత్సరంగా ప్రకటించారు. చిరుధాన్యాల జాతీయ సంవత్సరం అంటే చిరుధాన్యాల మీద చాలా ఇంపార్టెన్స్ తీసుకురావాలి. వర్షాధార ప్రాంతంలో పండేటువంటి పంటలకు ఉండేటువంటి ఏమంటాము వర్షపాతం ఎలా పడుతుందంటే దాదాపు 400 నుంచి 1000 మిల్లీమీటర్లు. మరి మ్యాక్సిమం ఏరియా వచ్చిందేనో ఉండేది 400 నుంచి 1000 మిల్లీమీటర్లు పడేటువంటి వర్షాధారం పడేటువంటి ఏరియా ఉంది. మరి అటువంటి ఏరియాకు ద బెస్ట్ సూటబుల్ ఏంటంటే ఈ మిల్లెట్స్, ఈ చిరుధాన్యాలకు వచ్చిందేనో తక్కువ నీరున్నా కూడా పంట పండుతుంది. కాబట్టి వాటికి మనము రికమెండ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ వ్యవసాయం చూసినట్టే మనం వాడేటువంటి నీళ్ళలో అంటే 100 యూనిట్లు తీసుకున్నారంటే వ్యవసాయానికి దాదాపు స్నాక్స్ తీసుకుంటా అంటే 100 ఉంటే 100లో 83 వంతు వచ్చిందేనో వ్యవసాయానికే వాడుతున్నాం. అందులో మళ్ళా ఈ గృహాల కంటే మన ఇళ్లకు ఏదైనా ఇండస్ట్రీస్కి పరిశ్రమలకు వాడేటువంటిది అయితే 17% అంటే మొత్తం 100% అయింది.
మరి అందులో ఈ వ్యవసాయంలో ఈ కిలో వరికి ఎక్కువగా వాడుతుంటాము. 1 కిలో వరి పండేదానికి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నారు, 1 కేజీ ప్యాడీ పండించేదానికి కావాల్సినటువంటి నీళ్ళు ఎంత తెలుసా? 5,000 లీటర్లు. గుర్తుపెట్టుకోండి, 5,000 లీటర్లు అంటే ఏంటి? ఆ వాటర్ ట్యాంక్ వస్తాంటే మనకు ట్రాక్టర్ నుంచి తీసుకున్న ట్యాంక్, అంత ట్యాంకర్లో నీళ్లు వేస్తే కానీ 1 కేజీ వరి పండదు మనకు. మీరు ఇంట్లో వచ్చింది వేస్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే హాస్టల్లో చాలా మంది పిల్లలకి వేస్ట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఇంత వేస్ట్ చేసినావంటే, లేదా 1 కేజీ వేస్ట్ చేసావంటే కన్నా నువ్వు ఆ రోజు వచ్చిన 5,000 లీటర్ల నీళ్లు కూడా వేస్ట్ చేసినట్టే లెక్క, అంతే కదా? అదే చిరుధాన్యాలకు అయితే 2,000 లీటర్లు సాగు. 2,000 లీటర్లు ఎక్కడ, 5,000 లీటర్లు ఎక్కడ, దాదాపు 200 టైమ్స్ పెరిగిపోయింది అది. అంటే మనకు ఇచ్చింది నేను చిరుధాన్యాలు వాడిన దానివల్ల నీటి వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ఈ ప్రపంచంలో చూశారంటే కదా చిరుధాన్యాలు పండించేటువంటి డిఫరెంట్ కంట్రీస్ ఇవి. ఓకే, మొత్తం వచ్చిందను ప్రపంచంలో మొత్తం దాదాపు 30 మిలియన్ టన్నుల చిరుధాన్యాలు పండిస్తే అందులో ఇండియాలోనే అత్యధికంగా మనం పండిస్తాం. దాదాపు 12.5 బిలియన్ టన్నుల చిరుధాన్యాలను మనం పండిస్తాం. ఓకే, తర్వాత ఈ తృణధాన్యాలు అంటే ఏంటి అంటే ఈ మధ్యన ఏంటంటే అందరం మనం చిరుధాన్యాలు అంటున్నాం, కానీ యాక్చువల్గా అయితే తృణధాన్యాలు అనాల. తృణధాన్యాల్లో 2 రకాలుగా ఉంటుంది, ఒకటి మేజర్, ఒకటి మైనర్ అంటాం. మేజర్ అంటే కన్నా ప్రధానమైన తృణధాన్యాలు ఏంటంటే కన్నా జొన్నలు, సజ్జలు. జొన్నలు కొద్దిగా లావు ఉంటాయి కదా, దానికంటే కొద్దిగా చిన్నగా సజ్జలు ఉంటాయి. ఈ సజ్జల కంటే చిన్నగా ఉండేటివి కిందికి ఉండేవి అనమాట. ఓకే, జొన్నలు, సజ్జలు వచ్చిందని ప్రధానమైన తృణధాన్యాలు. మరి చిన్న ధాన్యాలు ఉన్నాయి చూడండి, అవి దానికి వచ్చిందని మనము చిరుధాన్యాలు అంటాము. అందులో ఏమొస్తాయంటే రాగులు, కొర్రలు, సామలు, వరిజలు, ఊదలు, అరికెలు, అండుకొర్రలు, ఇవన్నీ వస్తాయి. రైట్, ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే ఈ చిరుధాన్యాల గురించి మాట్లాడుతున్నాము. తర్వాత ఇది కంట్రీలో అంటే మన భారతదేశంలో వివిధ ప్రదేశాల్లో వివిధ చిరుధాన్యాలు పండుతూ ఉంటాయి. ఓకే, తర్వాత మన స్టేట్స్ లో అంటే మన దేశంలో వివిధ స్టేట్స్ ఉన్నాయి కదా, వాటిలో ఏవి పండిస్తున్నాయంటే కానీ రాజస్థాన్లో చూసారంటే కదా సద్దలు, జొన్నలు పండిస్తున్నారు. కర్ణాటకలో అయితే జొన్నలు, రాగి. మహారాష్ట్రలో అయితే రాగి, జొన్నలు. ఉత్తరప్రదేశ్లో సజ్జలు, హర్యానాలో సజ్జలు, ఈ విధంగా పండిస్తున్నారు. మరి ఇక్కడ అందరూ రైతులైతే అందరికీ క్రాప్ తెలిసి ఉంటుంది. ఎవరైనా రైతులు కాకుండా ఉండే వాళ్ళ కోసమే నేను కొన్ని స్లైడ్స్ పెట్టాను. ఓకే, జొన్నలు అంటే ఎలా ఉంటాయి, జొన్నలు అంటే క్రాప్ ఎలా ఉంటుంది, తర్వాత వచ్చిందని కంకులు ఎలా ఉంటుంది, తర్వాత వచ్చిందని గింజలు ఎలా ఉంటుంది అనేది, తర్వాత సజ్జలు ఎలా ఉంటుంది, తర్వాత ఈ బాజ్రా అంటే తీసుకుంటున్న వల్ల దానివల్ల ఉపయోగాలు ఏంది. ఓకే, అంటే సజ్జలు తినడం వల్ల ఉపయోగాలు ఏందని చూస్తే కొలెస్ట్రాల్ మన బాడీలో ఉండేటువంటి కొవ్వును బాగా కలిగిస్తుంది. తర్వాత బోన్ హెల్త్ అంటే ఎముకలు వచ్చేది బాగా గట్టిగా ఉండే దానికి పనికి వస్తుంది. స్టమక్ అల్సర్స్ ఈ మధ్య చూసారంటే చాలా మందికి వచ్చినాను స్టమక్ అల్సర్స్. ఓకే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. ఓకే, ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేదానికి మూల కారణం ఏంటంటే మనం తినేటువంటి ఆహారము చూసినారంటే కన్నా చికెన్, మటన్, గోబీ రైస్, గోబీ ఫ్రైడ్, మంచూరియా ఏదో ఉన్నాయి కదా, అవన్నీ తింటూ ఉంటాము. తిన్న తర్వాత కూర్చోండి. ఓకే, అవన్నీ తిన్న తర్వాత అరగదు, లేకపోతే పైనుంచి వచ్చిందాను ఏమంటాము టేపులు వస్తూ ఉంటాయి. తర్వాత వచ్చిందాను పొద్దున వచ్చిందాను కడుపులో ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ వచ్చిందని ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటాము. ఏం ట్యాబ్లెట్లు? పెంటాకు, జెంటాకు, అవి అందరి ఇళ్లలో కామన్గా ఉన్నాయి. అవి కూడా ఏంటంటే ఎక్కువ రోజులు వాడకూడదు. ఏదైనా ప్రాబ్లం వస్తే మ్యాక్సిమం అంటే ఒక 15 రోజులు అయితే 4 రోజులు ఎక్కువ వాడకూడదు అనమాట ఆ ట్యాబ్లెట్స్. అవి ట్యాబ్లెట్స్ ఏంటంటే కొన్ని వాటికి మనకు నియంత్రించేస్తుంది. మన కడుపులో ఏంటంటే కన్నా యాసిడ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఈ ఆహారానికి కూలబెట్టేదానికి. అదేమో ఒక సైడ్ నుంచి ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఇవి వచ్చిందేమో అంటే ఏమంటాము డైజెషన్ కాదు, కాబట్టి ప్రాబ్లం వస్తుంది. అటువంటిప్పుడు ఏమవుతుందంటే మన కడుపులో వచ్చిందని అల్సర్స్ ఫామ్ అవుతాయి. చిన్న చిన్న ఏమంటాము బుడిపెల్లాగా చిన్న పెద్దవి అయిపోతాయి. పెద్దవి అయిపోయిన తర్వాత ఒక స్టేజ్ తర్వాత ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అటువంటి వాటికంతా ఇవి పనిచేస్తాయి. తర్వాత హార్ట్ హెల్త్, గుండె కూడా అంతే. ఓకే, తర్వాత వెయిట్ లాస్, మనం బరువు తగ్గేదానికి పనికి వస్తాయి. తర్వాత వాటితో వివిధ రకాలైన వంటలు తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మేడం ప్రీతి మేడం చెప్తారు. ఓకే, తర్వాత ఫింగర్ మిల్లెట్ అంటే
రాగులు అయితే చాలా మంది వాడుతూనే ఉంటారు, దానివల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇదేంటంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. మనం పోయామంటే కన్నా ఏదైనా బ్లడ్ టెస్ట్ అంటే రక్త పరీక్ష పోయినామంటే కన్నా గ్లూకోజ్ ఎంత ఉందని టెస్ట్ చేస్తాం సార్. ఓకే, తర్వాత ఏదైనా ఆపరేషన్ చేయాలంటే కన్నా ఫస్ట్ వచ్చి నేను వాని గ్లూకోజ్ లెవెల్ అంటే బ్లడ్ కంట్రోల్లో ఉండేటువంటి గ్లూకోజ్ కంట్రోల్ ఉందా లేదా అనేది. ఒకవేళ మీకు ఎక్కువ ఉందనుకోండి వాడు ఆపరేషన్ చేయడు, ఫస్ట్ అది కంట్రోల్ చేసేదానికి ట్యాబ్లెట్ ఇస్తారు. ఓకే, ఇది రాగులు తీసుకున్న దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఎముకలు కూడా చాలా బాగా గట్టిపడతాయి. అలాగే స్కిన్ అండ్ హెయిర్, చర్మం చాలా బాగా ఉంటుంది, హెయిర్ బాగా వస్తుంది. ఓకే, ఈ మధ్యన చూసారంటే కన్నా ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ పిల్లలు పాతకాలం వాళ్ళు చూసారంటే జుట్టు బాగుండేది. ఓకే, రాను జుట్టు తగ్గిపోతా ఉంది. ఇంకా మీరు సాఫ్ట్వేర్ పిల్లలు చూసారంటే కన్నా పాపం 35 ఏళ్ళకంతా జుట్టు ఊడిపోయి ఉంటుంది, అంతేనా కదా. ఏంటంటే పాపం వాళ్ళకి స్ట్రెస్, ఎప్పుడు కంప్యూటర్ మీద కూర్చొని ఉంటారు. ఏమి రోజుకు 10 గంటలు ఆడే ఉండాలా. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చేసి ఉంటారు, అంటే నువ్వు ఆఫీస్ కూడా వచ్చే పని లేక ఇంట్లో ఉంటే వాడు ఇంట్లో ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాంటే ఏం లే, కంప్యూటర్ ముందు కూర్చొని ఉండడమే. ఇంట్లో వచ్చిందనో వాళ్ళ అమ్మనో వాళ్ళ నాయనో లేక వారిని ఎవరో వాడ ఫుడ్ సంబంధించాడో ఇప్పుడు స్నాక్స్ తిన్నట్టు వాడు తింటా ఉంటాడు, ఇటు పని చేస్తూ ఉంటాడు. ఇంకా ఎక్సైజ్ లేదు, ఏమి లేదు, ఏమి ఫుడ్ ఏమి ఎక్కువ తినేస్తా ఉన్నాము. ఓకే, అందులో అన్హెల్దీ డైట్. మీకు వచ్చిందేమో ఈ కూల్ డ్రింక్స్ ఉన్నాయి కదా, అంటే నేను పేరు చెప్పకూడదు, బట్ ఈ థమ్స్ అప్, కోకా కోలా ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వచ్చిందేమో మనకు గ్యాస్ వచ్చేదానికి అన్ని ప్రాబ్లమ్స్. ఓకే, ఆ తర్వాత కొర్రలు క్రాప్ చూసారంటే ఈ విధంగా ఉంటాయి. మీరు ఫీల్డ్లో పోయినారంటే కన్నా ఈ క్రాప్ అంటే ఈ పంటకు లోపల ఉండేటువంటి ఏమంటాము ఈ వీడ్స్, కలుపు మొక్కలు, ఆ కలుపు అన్ని ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ ఒకవేళ మీరు పంట కోసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ కలుపు మొక్కలు పీకేయాలి, లేకపోతే దాంట్లో మిక్స్ అయిపోతాయి. ఓకే, తర్వాత వీటి అడ్వాంటేజ్ ఏంటంటే కన్నా చూసారంటే కన్నా నర్వస్ సిస్టమ్, ఈ వణుకుడు ఉంది కదా, ఆ వణుకుడికి వచ్చిందను తగ్గిస్తుంది అది. అట్లాగే బోన్ అంటే మన బోన్స్, ఓకే, ఎముకలకు గట్టిపడుస్తుంది. కార్డియాక్ హెల్త్, గుండెకి మంచిది. స్కిన్ అండ్ హెల్త్, తర్వాత ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనం కొంతమందికి ఎట్లా ఉంటుందంటే ఈ చలి వచ్చింది అనుకోండి, చలికాలంలో ఏమవుతుంది, తుమ్ములు ఎక్కువ చేస్తుంటాయి, లేకపోతే జలుబు చేస్తూ ఉంటుంది. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇమ్యూనిటీ లేకపోతేనే ఈ ప్రాబ్లమ్స్. కాబట్టి అది ఇమ్యూనిటీ కూడా బాగా పెంచుతుంది. తర్వాత వరిగలు, ఆ ఊదలు. ఓకే, ఆ ఊదల్లో చూసినట్టు కన్నా దిస్ సోర్స్ ఆఫ్ ఫైబర్ అంటే ఏంది, నేను అంతకుముందు మీకు వచ్చింది నేను తెల్ల బియ్యం ఉన్నారు, బియ్యం తింటే చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇది వీటిలో చాలా ఉంటుంది. తర్వాత గ్లూటెన్ ఫ్రీ. కొంతమందికి ఏంటంటే వీట్ అంటే గోధుమలు తింటారు. గోధుమతో ఎస్పెషల్లీ చిన్నవాళ్ళు కానీ కొంతమంది పెద్దవాళ్ళకి ఏంటంటే కదా ఆ గ్లూటెన్ అంటే ఒక పదార్థము ఉంటుంది, అంటే గోధుమ. ఆ గ్లూటెన్ దాని వల్ల కొంతమంది కాకపోతే చిన్న స్నాషెస్ అందుకోసమే కొన్ని స్టాండర్డ్ కంపెనీలు ఏదైనా మనం ఏదైనా ప్యాకెట్ కొంటే దాంట్లో రాస్తారనమాట వాళ్ళు, దీంట్లో గ్లూటెన్ ఎంత ఉంది అనేసి. రైట్, కంపల్సరీ రాయాలి. అలాగే కొన్ని మీరు ఈ ఏదైతే వేరుశెనగ పల్లీలు అమ్ముతారు కదా, పల్లీలు అంటారులే మన వేరుశెనగ విత్తనాలు, ఆ వేరుశెనగ విత్తనాలతో ఫ్రై చేసేసి దాని మీద కోటింగ్ పెట్టేసి అమ్ముతూ ఉంటారు చిన్నవి, 5 రూపాయలు 10 రూపాయలు. దాంట్ల మీద కూడా కొంతమంది రాస్తారు. కొంతమందికి వేరుశెనగ పడదు, వేరుశెనగ తింటానికి స్కిన్ అలర్జీ వస్తాయి, ర్యాషెస్ వచ్చేస్తాయి. ఓకే, బ్రిటిష్ ఎయిర్లైన్స్ అంటే ఏరోప్లేన్లో పోతుంటే వాళ్ళు బ్రిటిష్ ఎయిర్లైన్స్లో అది బ్యాన్ అది. ఎందుకంటే అవి తిన్నాడు అనుకో, ఇప్పుడు మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఎడతారంటే ఫస్ట్ అది ఒక ప్యాకెట్ ఇచ్చేస్తారు తింటా కూర్చోనేసి. ఓకే, అవి పడలేదు అనుకోండి స్కిన్ ర్యాషెస్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, ఎందుకంటే వేరుశెనగలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కన్నా వేరుశెనగలో ఫంగస్ ఎక్కువ వచ్చేస్తుంది. ఫంగస్ అంటే బూజు అనుకోండి. మనము పంట పండిస్తున్నాము, కరెక్ట్గా హార్వెస్టింగ్ టైం కోత సమయంలో ఏమవుతుందంటే వర్షాలు పడినప్పుడు వర్షం నీళ్ళు ఆగిపోతాయి, లోపల ఉంటాయి. ఇంకిపోతే పర్వాలేదు, ఇంకకుండా పైన ఉంది అనుకోండి, ఇంకిపోకుండా పైన ఉంటే ఏమవుతుంది, ఆ నీళ్ళంతా లోపలికి పోయి ఎక్కడైతే వేరుశెనగ విత్తనాలు ఎక్కడ పైన ఉంటాయి కింద ఉంటాయి, కింద ఉంటాయి. ఆ కింద ఉన్నప్పుడు ఏమైందంటే లోపల అంతా నీరు చేస్తారు. నీరు చేరిన తర్వాత దాన్ని గాలి ఆడదు. బూజు ఎప్పుడు వస్తుంది, గాలి ఆడకుండా వేడి ఎక్కుపోయి ఉన్నప్పుడు అవుతుంది, స్లోగా ఫంగస్ ఫామ్ అవుతుంది. ఆ ఫంగస్ వచ్చిన ఇట్ ఈస్ హైలీ డేంజరస్, ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. క్యాన్సర్ ఎక్కువ ఎక్కడ ఉందంటే కన్నా చిత్తూరు జిల్లాలో, అంటే మన ఆంధ్రప్రదేశ్లో చూసినారంటే కన్నా చిత్తూరు జిల్లాలో. అందుకోసమే తిరుపతిలో క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కువ చేసింది. స్విమ్స్లో ఉంది, రుయాలో ఉంది, తర్వాత టాటా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు.
ఓకే, ఇది నేను గవర్నమెంట్కి చెప్తున్నా, ప్రైవేట్ కూడా ఒక 2 వచ్చేసినాయి. మొత్తం ఒక 5 క్యాన్సర్ హాస్పిటల్ తిరుపతిలో ఉన్నాయి. మెయిన్ రీజన్ వచ్చింది నేను ఆ జిల్లాలో ఈ వేరుశెనగ ఎక్కువ వాడతారు. ప్రతి ఐటెంలో వేరుశెనగ చట్నీ అన్నింటిలో వేరుశెనగ చట్నీ. మీకేమొచ్చినాయి కొర్రలో చూసారంటే కదా ఈ మినరల్స్ మీకు ట్యాబ్లెట్ ఇచ్చేటప్పుడు బి కాంప్లెక్స్ ఉంటాయి, కొన్ని మినరల్ ట్యాబ్లెట్లు విన్నీ అంటారు. ఎస్పెషల్లీ మనము ఈ కోవిడ్ పీరియడ్లో ఇవన్నీ వాడాము, ఆల్మోస్ట్ అందరూ వాడింటారు ఈ మినరల్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ కావాలని. అప్పుడు చూసారంటే కదా ఈ కొర్రలో వచ్చింది నేను మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అదే మీరు వరిలో చూస్తే 0.6 అంటే 0.5 అనుకోండి అంత ఉంటే దానికంటే దాదాపు 6 రెట్లు ఎక్కువ ఉన్నాయి కొర్రల్లో. ఓకే, అలాగే రాగులో చూసారంటే కాల్షియం ఎస్పెషల్లీ ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి మనిషికి కావాల్సిందే, ఎక్కువ కావాలా. లేకపోతే మనం ఎస్పెషల్లీ ఆడవాళ్ళకైతే ఇంకా ఎక్కువ కావాలి. ఓకే, గర్భిణీ స్త్రీలు వాళ్ళ పిల్లలకు ఇచ్చేటప్పుడు వాళ్ళంతా వచ్చిన కొద్దిగా కాల్షియం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ రాముల్లో చూసారంటే కన్నా దాదాపు 344 గ్రాములు దొరుకుతాయి. ఓకే, తర్వాత అలాగే ఈ సామాన్లు చూసారంటే కన్నా ఐరన్ మనకు మెయిన్గా ఏంటంటే కాల్షియం కావాల్సిందే, ఐరన్ అంటే ఇనుము. ఓకే, బాడీకి కావాలి. అందుకు కొంతమందికి బ్లడ్ సరిగ్గా పడలేదంటే ఏం చేస్తారు, ఐరన్ ట్యాబ్లెట్ ఇస్తూ ఉంటారు. మరి ఐరన్ ట్యాబ్లెట్ల బదులు నువ్వు హ్యాపీగా ఈ సామాన్లు తీసుకొని తినండి. ఓకే, ఈ సామాన్లు వచ్చిందని మీకు దాదాపు 9.3 ఉంటే అదే వరిలో ఎంత 0.7 ఉంది, 1 కూడా లేదు. అర్థమైందా? అలాగే ప్రోటీన్ చూసారంటే కన్నా మీకు వరిలో ఎంత ఉంది, దాదాపు 7 ఉంటే వరిగల్లో వచ్చిందని 12.5, ఊదల్లో ఒక 12.2, కొర్రల్లో ఒక 12.3. ప్రోటీన్ ఎక్కువ ఉండదు, కాల్షియం కానీ ఐరన్ కానీ ఇవన్నీ వీటిల్లో దొరుకుతున్నాయి. మరి చిరుధాన్యాల ప్రాముఖ్యత చూసినారంటే కన్నా మెయిన్గా అంతకుముందు ఆల్రెడీ మనం చెప్పాము, ఒకటి బరువు తగ్గేందుకు అన్నాం. బరువు తగ్గేందుకు చాలామంది మనం ట్రై చేస్తాం బరువు తగ్గేందుకు. ఓకే ఓకే, ఆ విధంగా రైస్ బ్రాన్ ఐరన్ ఉంది, చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు కనీసము నెలకు ఒక 4 ప్యాకెట్లు అయితే అనుకోండి, ఒకటి రైస్ బ్రాన్ ఆయిల్ వాడండి, ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్ వాడండి, ఒకటి వేరుశెనగ ఆయిల్ వాడండి, ఒకటి ఇంకొక ఆయిల్, ఆ విధంగా అనమాట. ఓకే, ఒక్కొక్క ఆయిల్లో ఒక్కొక్క పోషక గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ మన బాడీకి అందుతాయి. రైట్, వాళ్ళు ఏం చేస్తారంటే కదా ఈ బ్రాండ్ ఎంత మన ఏదైతే స్పూన్ ఉంటుంది కదా అంతసార్లు ఒక మనిషికి నీళ్ళలో నానబెట్టు, తర్వాత వచ్చిందనో 6 గంటల తర్వాత వాటర్ పాడు పోసేయండి, తర్వాత కొద్దిగా నీళ్ళు వేసేసి స్టవ్ మీద అటు పెట్టేయండి. అదే ఒక 15-20 నిమిషాల తర్వాత ఉడికిపోతుంది. ఒకవేళ ఫ్రెష్గా తీసుకోవాలంటే చేసుకునే దాంట్లో వేడివేడిగా దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే వేడివేడిగా తింటేనే మీరు తినగలరు. వేడివేడిగా పప్పు కానీ సాంబార్ కానీ ఏదైనా దాంట్లో కలుపుకొని తినండి. లేదా చల్లగంటే కన్నా పెరుగుతాయి. అల్టిమేట్ నైట్ చేసుకొని మీరు మజ్జిగ కలుపుకున్నారంటే బి కాంప్లెక్స్ ఫ్రీగా వచ్చేస్తుంది, పులుస్తుంది కదా కొద్దిగా. కాబట్టి మార్నింగ్ వచ్చిందని మీకు చాలా బాగుంటుంది తినేటానికి, ఆకలి కూడా కాదు. ఓకే, తర్వాత అంటే భారీ భోజన బదులుగా తినవచ్చు. మనం ఏం చేస్తామంటే కన్నా రాత్రి ఇప్పుడంతా లేటెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సూర్యాస్తమానికి ముందే తినాలంటారు. పాతకాలం అందరూ ఎలా తినాలి, ఇళ్ళలో లైట్లు లేకపోయినప్పుడు 6 గంటలకంతా అయిపోగొట్టేవాళ్ళు. మనం ఏం చేస్తాము 6 గంటలకు టిఫిన్ స్నాక్స్ మనం భోజనం చేసేది 9, 10, కొంతమంది 11, కొంతమంది హోటల్ పోతూ ఉంటారు. హోటల్ తిరుపతిలో 11, 11:30 రైట్. కాబట్టి మనము చాలా త్వరగా భోజనం చేయాలి, నైట్కే ఫినిష్ అయిపోవాలి. 6 గంటలు 7 గంటల వరకు 7-7:30 అంతా అయిపోగొట్టుకోవాలి. చాలా తక్కువ క్వాంటిటీ తినాలి. ఇటువంటిది తీసుకున్నారంటే ఇంతకంటే ఎక్కువ తినాలి కాబట్టి మన కడుపు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, నిద్ర కూడా బాగుంటుంది. మనం ఎప్పుడైతే ఎక్కువ తింటామో నిద్ర పట్టదు, దొరుకుతూ ఉంటాం. ఓకే, తర్వాత అలాగే కండరాలు వాడు చూడండి ఎట్లున్నాడు, అట్లా కండరాలు రావాలా అనుకుంటాము. కానీ ఎందుకు వస్తాయి, మన ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. వాళ్ళు ఏంటంటే ఏదో సినీ హీరోస్ కానీ లేకపోతే ఎవరైనా ఇట్లా బాడీ బిల్డర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారు, ప్రోటీన్ పౌడర్స్ అమ్ముతూ ఉంటారు, అవి తీసుకుంటారు ఎక్కువ. తర్వాత ఎక్సర్సైజ్ చేస్తారు. మనకు అవన్నీ అవసరం లేదు, కానీ మనకు వచ్చి నేను ఈ మిల్లెట్స్ తీసుకున్నారంటేనే చాలు, మరి అంత కండరాలు మనకు అవసరం లేదు. ఓకే, ఎస్పెషల్లీ ఇంకా లేడీస్కి అయితే కానీ ఇంకా వాళ్ళు స్మార్ట్గా కనబడాలనుకోండి ఇవి తీసుకుంటే అన్నగా కనబడతారు. ఓకే, తర్వాత చెడు కొలెస్ట్రాల్తో పోరాడతారు. ఇప్పుడు మనకు వచ్చింది నేను బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ అంటే అక్కడక్కడ వచ్చింది నేను
ఈ కొలెస్ట్రాల్ అంటే కొవ్వు అక్కడక్కడ పేరిపోయి ఉంటుంది. మరి వాటిని అంతా తీసేదానికి ఇవన్నీ బాగా పనికి వస్తుంది. ఏంటంటే మెయిన్గా విటమిన్ B3, దాన్ని నియాసిన్ అంటారు. అది ఏం చేస్తుందంటే కొలెస్ట్రాల్ ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువ పేరుకోకుండా సహాయపడతారు. అలాగే వాపు ఏదైనా వస్తుంటే వాపును కూడా కంట్రోల్ చేస్తుంది. తర్వాత మన గుండెపోటు, కొన్నిసార్లు చాలా మందికి గుండెపోటు వచ్చేసి ఆలోచించడం చనిపోతున్నారు. ఓకే, మరి ఆ గుండెపోటును కూడా నివారించాలంటే మెగ్నీషియం చెప్పాను, మెగ్నీషియం అనేటువంటి కొన్ని వాటిని ఉంటాయి. ఆ మెగ్నీషియం తీసుకున్నారంటే కూడా ఈ గుండెపోటు అనేటువంటిది రాదు. తర్వాత రక్త ప్రసరణ, మన బాడీలో ఎప్పుడైతే రక్త ప్రసరణ బాగా జరుగుతుందో అప్పుడు మనం హెల్తీగా ఉంటాం. ఎందుకు పొద్దున్న వచ్చి నేను ఎన్ని కిలోమీటర్లు మనం వాక్ చేయాలి డైలీ చెప్పండి? ప్రతి మనిషి సామాన్యంగా ఎన్ని కిలోమీటర్లు నడవాలి? 2 కాదు, 8 కిలోమీటర్లు. కిలోమీటర్లు నడవాలి. కానీ ఎవరు నడుస్తాడమ్మా? ఎవరు నడవడం లేక. పాతకాలంలో అయితే కదా, అంటే నేను చెప్తున్నా, నేను కడపలో ఉన్నప్పుడు ఆర్ట్స్ కాలేజ్లో నడుచుకుంటూ పోతా ఉంటాను, వచ్చేటప్పుడు కూడా నడుచుకుంటూ వస్తా ఉంటాను. ఓకే, ఇప్పుడు అంత టైం ఏడుంది? ఇప్పుడు నాకు చెప్పినా కూడా పక్కనే కూరగాయలు మార్కెట్ పోవాలనుకుంటే స్కూటర్ బయట అందరూ. అంటే ఒక కాలం ఏంటంటే కదా మనకు వెహికల్స్ లేకపోయేది, ఏమి మామూలు రిక్షాలు ఉండేటంట, మనుషులు తొక్కే రిక్షాలు ఉండేది. ఈవెన్ ఆటోలు, తిరుపతిలో నేను చెప్తాను, ఆటోలు ఉండేది కాదు. 90 ఆ పీరియడ్లో, 94-95 పీరియడ్లో మనుషులు తొక్కేవాళ్ళు. ఈవెన్ మామూలు ఆటోలు లేవు. ఇప్పుడు చూస్తే మీకు ఆటోలు ఉన్నాయి. ఇంటికి వచ్చిన దగ్గరికి ఒక కారు, స్కూటర్లు, ఇంకా ప్రతిదీ వెహికల్. ఇంకా ఏమవుతుంది, వాటి అంతా పెరిగిపోతాం. మరి మీకు అదంతా కంట్రోల్ చేయాలంటే ఏంటంటే మనకు వచ్చింది నేను ఈ చిరు చేయాలా సేఫ్టీ. మీరు పాము చూసారు కూడా, మనం అయితే ఏంది కొట్టిస్తే హ్యాపీగా నిద్రపోయేసి తింటామని నిద్రపోతాం, ఏం పని లేకపోతే. అదే పాము వచ్చింది అట్లా ఉండదు, తిరుగుతూనే ఉంటుంది, ఏడో ఒకటి తిరుగుతాను. అందుకోసమే అది చాలా యాక్టివ్గా ఉంటుంది. ఓకే, కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ మన బాడీలో బాగా జరగాలి. ఓకే, అలాగే శరీరంలో జీవక్రియ కూడా అంటే యాక్టివ్గా ఉండాలంటే కదా ఇవన్నీ చేయాలి. తర్వాత మానసిక స్థితి, మీరు చూసారంటే కదా ఒక మనిషికి ఉండేటువంటి మానసిక స్థితి ఇంకొకరు ఉంటారు. కొందరు వచ్చి చాలా కూల్గా ఉంటారు, ఎంత తిట్టినా కూడా గమనం లేకపోతే. కొంతమంది తిట్టగానే ఇంకా మన వాళ్ళు చెప్పేదనుకుంటే ఏమి కొట్టేదానికి వస్తారు, ఇంకా కక్కులు తీస్తారు, రాళ్ళు వేస్తారు. అవన్నీ మైండ్ వచ్చిందేమో సరిగా లేదు. అంటే మనకి ఇచ్చేటువంటి ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మనం తినేటువంటి ఆహారం దాన్ని బట్టే ఉంటుంది అనమాట. కొంతమంది రోజు యంగి తింటూ ఉంటారు, మటన్లు, చికెన్లు, ఇవి రోజు 3 పూట్లు తినేవాళ్ళు ఉంటారు. అదే కొంతమంది ప్యూర్లీ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉంటారు. మరి మనం తినేటువంటి ఫుడ్ను బట్టి అంటే మనం ఏదైనా నీ మైండ్ సెట్ అయ్యే ఒక రకంగా ఉంటుంది. ఓకే, అవన్నీ కావాలంటే వీటిల్లో తీసుకున్నారంటే కదా మీ మానసిక కూడా చాలా కూల్. ఓకే, ఓకే మీకు అవసరం లే అంటే ఏం లే, అది వచ్చేది ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఎంత గ్లూకోజ్ ఇచ్చాం దాన్ని బట్టి వస్తుంది. అంటే దాంట్లో ఉండే కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్, ఓకే దాన్ని బట్టి జరుగుతుంది. అక్కడ ఏమి జరిగినా 55 యూనిట్ల వరకు తిరిగినా దాన్ని లో గ్లైసెమిక్ ఇండెక్స్. ఈ యాపిల్ కానీ, తర్వాత బ్రౌన్ రైస్ ఉన్నాయి కదా మనం తీసుకునే బ్రౌన్ రైస్, అంటే తెల్లది పాలిష్ కాకుండా ఉండే బ్రౌన్ రైస్, అవన్నీ వచ్చిందేమో లో గ్లైసెమిక్ ఇండెక్స్ కింద వస్తుంది. మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే కన్నా ఈ పైనాపిల్, ఓకే రెజిన్స్ అంటే ద్రాక్ష, ఎండు ద్రాక్ష, అవన్నీ మీడియం కింద వస్తాయి. అదే హైలో పోయినారంటే కన్నా చిప్స్, తర్వాత వైట్ రైస్, ఓకే అవన్నీ హై. అంటే ఆ లెవెల్ పోకూడదు. మనం హై లెవెల్లో పోయినామంటే కన్నా ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్లకు అయితే చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. తర్వాత ఈ చక్కెర స్థాయిని ఎలా కంట్రోల్ చేస్తుంది? ఈ మిల్లెట్స్ తీసుకున్న దానివల్ల చక్కెర స్థాయిని బాగా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే చిరుధాన్యాల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అంతకుముందు చెప్పాను కదా 65 లోపల ఉండాలని, 54 నుంచి 65 ఉంటుంది. కాబట్టి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్లకు వాటికి ఈ షుగర్ కంట్రోల్ చేయాలంటే వాళ్ళకి చాలా మంచిది. అందులో ఇంకోటి ఏంటంటే గ్లూటెన్ రహిత అంటే గ్లూటెన్ ఉండదు, వీటిలో అయితే గ్లూటెన్ ఉంటుంది. కాబట్టి ఈ గ్లూటెన్ రహిత మరియు సులభంగా జీర్ణమయ్యే పదార్థం ఇది. తర్వాత అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ వస్తూ ఉంటుంది కదా, వెళ్ళిపోతాయి. కొన్నిసార్లు డీటాక్సిఫికేషన్ అంటే లోపల వచ్చిందను అది బయటికి పోకుండా ఉంది. దానివల్ల ఇప్పుడు నువ్వు మోషన్కు నువ్వు ఫ్రీగా పోలేదనుకోండి, 2 రోజుల తర్వాత విషయం ఎలాగ తయారవుతుంది. అది
నువ్వు తిన్నావా కొన్ని గంటల తర్వాత ఎప్పుడో బయటకు పోవాలి. కొంతమందికి చాలా ప్రాబ్లం అయింది. అటువంటిప్పుడు వచ్చింది చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇవి తిన్న దాని వల్ల ఏంటంటే మీకు డీటాక్సిఫికేషన్ లోపల వచ్చిందని ఏ ప్రాబ్లం లేకుండా నీట్గా జీవనమై బయటికి పోతుంటుంది. ఆ టాక్సిన్స్ ఏమైనా ఉంటే అన్ని బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకు మెయిన్గా ఉండేటువంటి అవి ఏర్పడకుండా తగ్గిస్తూ ఉంటుంది. తర్వాత ఈ లేడీస్లో ఈ మెన్సెస్ పీరియడ్లో తర్వాత వాళ్ళకి చాలా నొప్పి ఉంటుంది. మరి ఆ నొప్పిని తగ్గించేదానికి కూడా దాంట్లో మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి ఆ నొప్పి రాకుండా కూడా అది కంట్రోల్ చేస్తుంది. రైట్. తర్వాతే లేడీస్కు ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి ఏమిటి కన్నా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి మలబద్ధకం ఉంటుంది వాళ్ళకు. తర్వాత వస్తే షుగర్, కొంతమంది కరెక్ట్గా డెలివరీ టైంలో షుగర్ అటాక్ అవుతుంది వాళ్ళు. తర్వాత వచ్చిందేమో బీపీ, వాళ్ళకి పాపం ఏమంటాము బీపీ చాలా పెరిగిపోతుంది. అప్పుడు వచ్చి డెలివరీ చేసేటప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అంటే షుగర్ ప్రాబ్లం ఒకటి వస్తుంది, హై బీపీ ఒకటి వస్తుంది. ఓకే, మలబద్ధకం, వీటినంతటినీ నివారణ చేయాలంటే కదా ఈ మిల్లెట్స్ వాడినారంటే కదా చాలా సులువుగా ఇవన్నీ ఓవర్కమ్ కావచ్చు. తర్వాత రేడియేషన్, మనం ఏం చేస్తామంటే ఈ ఎండాకాలంలో ఎస్పెషల్లీ మనం కూడా బయట కూలింగ్ గ్లాస్ ఎందుకు పెట్టుకొని పోతాము స్టైల్గా. కొంతమంది స్టైల్ పెడతారు కానీ బట్ ఎందుకు పెడతాము? ఎండ మన కళ్ళల్లో పడకుండా మనం పెడతాము. ఓకే, ఎండలో వచ్చిందేనో ఒక యూవీ రేస్ అంటాము. ఓకే, అల్ట్రావైలెట్ రేడియేషన్ అంటాము. ఆ వచ్చిందేనో మధ్యాహ్నము 11:30-12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపల ఇవి కావాలి. ఓకే, అది బాగా హైడ్రేట్ చేస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మనం నీళ్లు తాగకుండా ఉంటే ఏమైతే కొంతమందికి చర్మం వచ్చిందో వాలిపోతుంది. అంటే మొత్తం వచ్చిందేనో నువ్వు బయట ఏదైనా కూరగాయలు ఎండబెడతారని ఏమవుతుంది? ముడతలు వస్తాయి. ఆ విధంగా మనకు కూడా ముడతలు వచ్చేస్తాయి. అంటే నీళ్లు బాగా తాగాల. ఇవి మిల్లెట్స్ తిన్నదాని వల్ల ఏంటంటే అవి కొద్దిసేపు పట్టు ఉంచుతాయి. పట్టు ఉంచిన దానివల్ల అన్నింటికి సప్లై చేస్తుంటాయి కాబట్టి హైడ్రేట్ అవుతూ ఉంటుంది. అలాగే చర్మం మెరిసిపోతుంది, స్మూత్గా ఉంటుంది. కొంతమంది చర్మం చూసంటే గట్టిగా ఉంటుంది, కొంతమంది చర్మం అట్లా పట్టుకున్నారంటే కానీ చాలా స్మూత్గా ఉంటుంది. తర్వాత జుట్టు రాలే ప్రమాదం, నేను అంతకుముందు చెప్పాను, చాలా మందికి జుట్టు రాలిపోతుంది. ఓకే, మెయిన్గా ఏంటంటే రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగితే జుట్టు రాలదు. తర్వాత అందులో ఉండేటువంటి సర్టన్ కెమికల్స్ వచ్చిందేనో అంతకుముందు చెప్పినట్టు కాల్షియం కానీ మెగ్నీషియం కానీ రకరకాలు ఉన్నాయి కదా, అవన్నీ హెల్ప్ఫుల్ ఉంటాయి కాబట్టి జుట్టు బాగా ఉంటుంది. తర్వాత క్యాన్సర్ను కంట్రోల్ చేస్తారు. ఆ క్యాన్సర్ ఏంటంటే అంతకుముందు చెప్పాను మీకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఉంటాయి దాంట్లో. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకున్న దానివల్ల ఏమిటంటే క్యాన్సర్ను కంట్రోల్ చేస్తారు. ఓకే, ఈ బాడీలో ఉన్నా కూడా ఆ గ్రోత్ సెల్స్ ఎక్కువ కాకుండా విచ్ఛిన్నం కాకుండా అలాగే కంట్రోల్ చేస్తాయి. తర్వాత శిశువులకు, చిన్న పిల్లలకు చాలా మంచిది. అదేంటంటే 100% గ్లూటెన్ అనేటువంటి పదార్థం ఉండదన్న. నేను చెప్పాను కదా ఆల్రెడీ గ్లూటెన్ ఉంటే కొంతమందికి పడదు. మన పెద్దవాళ్ళు ఎదిగినా ఏదైనా చేస్తే కన్నా వామిటింగ్ చేయడం ఏదో చేస్తాం. చిన్నపిల్లలకి అయితే కంట్రోల్ చేయలేదు కాబట్టి మనం చాలా చాలా కేర్ఫుల్ ఉంటారు. ఒకవేళ చిన్నపిల్లలకు గ్లూటెన్ పడదు అంటే కంపల్సరీగా ఇటువంటి మిల్లెట్ రిసీవ్లు వాడచ్చు. తర్వాత ఆస్తమా, ఈ క్లైమేట్ మారినప్పుడు అంతా కొంతమందికి ప్రాబ్లం వస్తుంది. నాకు కూడా ఈ పులివెందులకు వచ్చిన తర్వాత నాకు ఆస్తమా అటాక్ అయ్యండి. ఎస్పెషల్లీ ఏంటంటే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో అంటే నేను చెప్పేది ఒక 10 ఏళ్ళ ముందర ఆడంతా మొత్తం పిచ్చి మొక్కలు ఉంటాయి, కాంగ్రెస్ వీడు అంటారు చూడండి, చిన్న చిన్న గడ్డి మొక్కలు ఉండే దాని మీద ఇవి ఉంటాయి. ఆ మొక్కలన్నీ పీకిచ్చేదానికి పోయినాం. పోతానంటే అంటే నేను కూడా నిలబడుకున్న పిల్లలతో పాటు అవి చేస్తానంటే నాకు తర్వాత ప్రాబ్లం వచ్చింది. ఓకే, అటువంటి ప్రాబ్లమ్స్ అంతా రాకుండా ఉండాలంటే ఈ మిల్లెట్స్ తీసుకున్నారంటే కూడా ఈ ఆస్తమా ప్రాబ్లమ్ను చాలా వరకు నివారించుకోవచ్చు. ఓకే, తర్వాత మనం తీసుకునేటువంటి ఫుడ్ను కేటగిరైజ్ చేసినట్టే pH అంటాం. ఓకే, సైన్స్ స్టూడెంట్ అయితే ఎవరిగా తెలుస్తారు, pH కింద కొలుస్తారు. అందులో చూసారంటే కదా అసిడిక్, ఆల్కలైన్, న్యూట్రల్ ఫుడ్స్ అంటారు. అసిడిక్ అంటే ఎక్కువగా యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తాయి. అవి తిన్నామంటే కదా మన కడుపులో యాసిడ్ అది వచ్చిందేమో ఎక్కడో రాజస్థాన్ దగ్గర న్యాచురల్గా వస్తాయంట. న్యాచురల్గా ఒక 3-4 చోట్ల ఉన్నాయి. అంటే మామూలుగా ఆల్కలైన్ వాటర్ మిషన్ ద్వారా చేయడం వేరు, న్యాచురల్గా రావడం వేరు. అది వచ్చిన రాజస్థాన్ దగ్గర ఒక ప్లేస్లో వచ్చిందని వాళ్ళు బాటిలింగ్ చేసి పంపుతారు. ఒక్కొక్క బాటిల్ వచ్చిందను మనం కొనేదాన్ని బట్టి నువ్వు ఒక బాటిల్ కొంటే 70-80 రూపాయలు పడుతుంది. అదే నువ్వు బల్క్ తెప్పించుకున్నావు అనుకోమని మాకు 50-60 రూపాయలు పడతాయి. ఆ విధంగా ఒక 3 నెలలు తెప్పించుకున్నాను నేను, చాలా బాగుంది. ఇంకా నువ్వు ప్యాంటాప్ ట్యాబ్లెట్ మాడటం వేస్ట్. నువ్వు రోజు ఆ ప్యాంటాప్ 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి అవి హైలీ డేంజరస్ ఆ ట్యాబ్లెట్ వాడడం. ఓకే, ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో మీ మెషిన్లు కూడా వచ్చేసినాయి. దాదాపు 3.2 lakhs అలా పెట్టినామంటే కదా
అది జపాన్ కంపెనీ అయితే ఒకటి ఉంది, తర్వాత కొరియా కంపెనీ ఉన్నాయి. మిషన్లే ఆల్కలైన్ వాటర్ ఇస్తుంది. మనకి ఎంత కావాలి 8 కావాలి 8.59 ఎంత కావాలంటే అంత ఆల్కలైన్ వాటర్ ఇస్తుంది. కాబట్టి మనం తీసుకునే వాటర్ కూడా ఆల్కలైన్ వాటర్ ఉంటే మొట్టమొదట మనకు వచ్చే రోగాలన్నీ ఓన్లీ డ్యూ టు లోపల ఉండే పేగు నుంచే. పేగు బాగుంటే అన్ని రోగాలు తగ్గిపోతాయి, రైట్. కాబట్టి ఆల్కలైన్ వాటర్ కోసము. బట్ ఈ ఫుడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు మటన్లు చికెన్ తీసుకున్నాండి, అది 2 రోజులు కూడా అరగవు, లోపల బాడీలోనే ఉండిపోతాయి, యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి. అదే మీరు వచ్చిందేమో ఈ కొర్రలు కానీ అంటు కొర్రలు, సాములు, వరిగలు, ఊదలు అవి తిన్నారంటే కదా మీకు ఆల్కలైన్ ఫుడ్ కాబట్టి మీకు చాలా బాగుంటుంది. ఓకే, తర్వాత వాతావరణ పరిస్థితికి ఇప్పుడు క్లైమాటిక్ రెసిలియన్స్ అనే వర్డ్ వాడుతూ ఉంటాం. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఎటువంటి వాతావరణంలో అయినా మనకు పంట పండాలి. ఇప్పుడు మీరు ప్రపంచంలో చూసారంటే కన్నా మొత్తం వాతావరణం మొత్తం మారిపోతా ఉంది. ఎండాకాలంలో వర్షాలు పడుతూ ఉన్నాయి, వర్షాకాలంలో ఎండలు పడుతూ ఉన్నాయి, రైట్. ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేసి ఉంటారు, ఏదో ఒక జరుగుతుంది. ఒకటి మన వెహికల్స్ వాడుతూ ఉన్నాము, ఇండస్ట్రీస్ వచ్చినాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద గొట్టాలు చూసినట్టే పోతానే ఉంటుంది. నువ్వు తాజ్మహల్ చూసారంటే 40 ఏళ్ల ముందు నేను చూసినప్పుడు తెల్లగా ఉండేది. ఇప్పుడు చూసారంటే కదా నువ్వు అది పసుపు కలర్ మారిపోయింది. అది రంగు ఎందుకు మారింది? అది ఉంటే తెల్ల మార్పులు అంటానంటే తెలుసు కదా, తెల్లగా ఉండాలి. ఆ తెల్లపు వచ్చిందను ఎల్లో కలర్ మారిపోయింది, కంటికే కనబడతా ఉంది ఒక 30-40 ఏళ్లలో. మరి మనకేం తెలియకుండా ముక్కు నుంచి మనం పీల్చుస్తాము. మనం ఏం పీల్చాలా? ఆక్సిజన్ రావాలి. ఓకే, ఆక్సిజన్ బదులు కార్బన్ డైఆక్సైడ్ కూడా పెరిగిపోతుంది. ఆ విధంగా మీరు 320 ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్లో 420 అయిపోయింటారు. మరి అటువంటి సమయంలో ఏమైతే ఉన్నట్టుండి ఇక్కడ వచ్చే క్రాప్లో వచ్చిందేమో మీకు ఒకవేళ వర్షం సరిగ్గా పడిపోతే ఈ చెట్లన్నీ ఎండిపోతూ ఉంటాయి. ఈ చీడపీడలు విపరీతంగా వచ్చేస్తాయి కొన్నిసార్లు, రైట్. ఆ విధంగా జరిగిపోయి అక్కడ పక్కన చూసారంటే మొత్తం నేల ఏమైపోయింది, క్రాక్స్ వచ్చేసింది. ఇంకా ఇటువంటి క్రాక్స్ ఆ మొక్క ఏమి ఎదుగుతుంది? కాబట్టి ఇటువంటి క్లైమేట్ ప్రాబ్లం ఉండే చోట ఈ మిల్లెట్స్ ఎక్సలెంట్గా క్రాప్ వస్తుంది. దాంట్లో చూసారంటే కదా సజ్జలు చూస్తే వేడికి కరువు తట్టుకుంటాయి. అంటే ఎండాకాలం ఎక్కువ ఉన్నా కూడా తట్టుకుంటుంది. ఇప్పుడు మనం తట్టుకోవాలి కదా. ఇప్పుడు ఈ రూమ్ ఉంది, కొద్దిగా ఏసీ వేస్తే నువ్వు చల్లగా కూర్చుంటా బాగా వింటావు. అదే ఈ ఏసీ లేదనుకో ఏమవుతుంది, ఉక్కపోస్తే నువ్వు ఇంకా ఇట్లా అనుకుంటుంటావు, లేదా ఇట్లా తిప్పుకుంటా ఉంటావు, వాడు కాన్సన్ట్రేషన్ ఉంటుంది మన బాడీ మీద కాన్సన్ట్రేషన్. అలాగే ఆ మొక్కకు కూడా ప్రాబ్లం. ఆ మొక్క కూడా మనము టెంపరేచర్ దానికి తగువైనటువంటి టెంపరేచర్ ఇస్తేనే బాగా ఎదుగుతూ ఉంటాం. అలా ఏంటంటే సజ్జ, జొన్న కూడా అంతే. ఆహారమే దొరకలే, నువ్వేదో ఇంత తినాలా, ఇంత అంటే ఇంత గుర్తు రవాణా చెప్తున్నా, బట్ న్యూట్రియంట్ వాల్యూస్గా చెప్పాలన్నా. ఓకే, ఇంత తినాలా, మనకి ఇంతే దొరికింది అనుకో ఏమవుతుంది, న్యూట్రియంట్స్ నేను చెప్పాను అంతకుముందు, మీకు కావాల్సినటువంటి కాల్షియం, మెగ్నీషియము, తర్వాత ఐరన్, బి కాంప్లెక్స్లు, ఇవన్నీ మనిషికి ప్రతి మనిషికి కొద్దిగా అన్నీ కావాలి. అవి దొరకనప్పుడు ఏమవుతాడు, ఇట్లా సన్నగా అవుతాడు. మీరు ఒక ఫిగర్లో చూసారంటే ఫస్ట్ ఫిగర్లో ఆయన ఎంత ఓవర్గా తింటాను, తనకు కావాల్సిన దానికంటే ఎక్కువ తినేస్తాను. అక్కడ పక్కన చూసినట్టు ఒక 4 పిల్లలు కొట్టుకుంటూ ఉన్నారు, నాకు అనేసి. ఇంకో పిల్లలు చూడండి, ఆఫ్రికాలో పిల్లలు చూసారంటే కదా ఇంకేమో క్యాలిటీ. ఇటు ప్రజలకు ఆరోగ్యం అందించినట్లు అవుతుంది. ఇప్పుడు మీరు కర్ణాటక గవర్నమెంట్ చూసినారంటే కదా కర్ణాటకలో కేజీ ₹1 అమ్ముతున్నారు చిరుధాన్యాలు. ఓకే, అలాగే ఒరిస్సాలో, ఉత్తరాఖండ్లో కూడా, ఉత్తరాఖండ్ అయితే డైరెక్ట్ రైతు నుంచి గవర్నమెంట్ వాళ్ళే పర్చేజ్ చేసుకొని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. తర్వాత మధ్యాహ్న భోజనం, ఈ మధ్యాహ్న భోజన పథకంలో మన పిల్లకాయలకి ఏదో భోజనం పెడుతుంటారు కదా, ఆ పెట్టేటప్పుడు ఏదో మంచి భోజనం పెట్టండి, రాగి మాల్ట్ ఇవ్వండి. ఓకే, ఆ విధంగా చిరుధాన్యాలు ఏదో ఒక ఐటమ్ వారానికి కనీసం 2-3 రోజులు ఇచ్చినా కూడా వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఎందుకంటే చిన్నప్పుడు ఇచ్చే నా పేరు కీర్తి అండి. ఈ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, పులివెందుల ఫుడ్ సైన్స్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను. ఫుడ్ సైన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ నుంచి. ఇప్పుడు ఈరోజు కార్యక్రమంలో భాగంగా కరీముల్లా సార్ ఈ ప్రోగ్రామ్ గురించి, అదే మనకి చిరుధాన్యాలు ఒక ప్రాముఖ్యత, వాటిని రోజు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఈ వివిధ అంశాల గురించి ఆల్రెడీ మీకు చెప్పున్నారు. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా ఏంటంటే విలువ ఆధారిత, ఏదైనా ముడి ధాన్యాలకి సరుకుకి కొంచెం మనం విలువ పెంచాలి. వాటిని విలువ పెంచి ఎలా తయారు చేసి మార్కెట్లో అమ్ముకోవాలి, వివిధ రకమైన యంత్రాలు ఏవి ఉంటాయి, వివిధ రకమైన పదార్థాలు. సార్ చెప్పినట్టు మనకు జొన్నలు 50-60 రూపాయలకి అమ్ముతే ఒకటి బిస్కెట్లు చేస్తే 400 రూపాయలకి మనం బయట మార్కెట్లో అమ్ముకోవచ్చు.
సో ఇలాంటివి ఎలా తయారు చేసుకోవాలి, ఈ మెలకువలు, వాటి ప్రాసెసింగ్ చేయడము, విలువ ఎలా జోడించి బయట అమ్మవచ్చు, ఇలాంటి వాటి మీద ఈ రోజు చెప్తాను. మొదట వచ్చేసి ఆల్రెడీ చెప్పారు, ఇవి చిరుధాన్యాలు, తృణధాన్యాలు, సిరిధాన్యాలు, వివిధ రకాల పేర్లతో బయట పిలుస్తూ ఉంటారు. ఇవి 2 రకాలు ప్రధానమైనవి మరియు చిన్న వాటి. అలాగే సజ్జలు, ఇవి వచ్చేసి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి. మిగతావన్నీ అండు కొర్రలు, ఊదలు, కొర్రలు ఇవన్నీ కొంచెం చిన్న ధాన్యాల కింద మనం కేటగిరీస్ విభజించడం జరిగింది. అసలు మిల్లెట్స్ ఈ రోజు కొత్తగా దీని గురించి క్లాసులు చెప్పుకొని మన ప్రాముఖ్యత ఉంది, ఎక్కువ పండించండి, రోజు తినండి అని ఇంత చెప్పుకుంటున్నాము. కాకపోతే అసలు ప్రపంచ దేశాల్లో మొత్తం మనం ఈ భూభాగంలో చూస్తే సిరిధాన్యాలు, తృణధాన్యాలు ఎప్పుడు హరప్పా, మనము బుక్స్ లో చదువుకొని ఉంటాం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పా కల్చర్ అనుకుంటా. 6 ఏళ్ల నాటి నుంచే మన భూమి మీద ఉన్నాయి. ఎక్కడంటే మన భారతదేశం, ఈ ఖండంలోనే ఈ పంట ఏదైతే మనము గ్రంథాలు, తాళపత్రాలు వెనక్కి తిరిగేస్తే, మన లిటరేచర్ మొత్తం తిరిగేస్తే అది అప్పటి నుంచే మన భారతదేశంలో ఉంది. మనం ఎప్పటి నుంచో తినేవాళ్ళు మన పూర్వీకులు. 100 సంవత్సరాలు, 200, 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాల కింద ఏమైనా పండి తిన్నారు అని అంటే రాజులు, అంతకుముందు పూర్వకాలం వాళ్ళు తృణధాన్యాలు మాత్రమే తినేవాళ్ళు. మనకి ఇప్పుడు దొరికే బియ్యం కాదు, జొన్నలు కాదు, గోధుమలు కాదు, ఇవన్నీ లేవండి. కానీ తర్వాత ఎందుకు ఆపేయడానికి అంటే ఎందుకు ఇవి అసలు కనుమరుగైపోయాయి మన మన భారతదేశం నుంచి, ఎందుకు వీటిని తినడం తగ్గించారు అని అంటే, ఫస్ట్ ఏంటంటే మనకి బ్రిటిష్ వచ్చారు, 200 సంవత్సరాలు పాలించారు. బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఎందుకంటే వాళ్ళ బ్రిటిష్, యూరోప్ ఈ ఖండాలలో ఉన్న భూమి సారంతో ఎక్కువ రకమైన పంటలు పండేవి కాదు. కాబట్టి వాళ్ళకి ఏం కావాలో పండించుకోవడానికి మనకి ఏంటంటే భారతదేశం భూఖండంలో ఉన్న భూసారము ఎక్కడ లేదు ప్రపంచంలో. ఎక్కువ పంట పండే సామర్థ్యము, ఎక్కువ దిగుబడి ఇచ్చే సామర్థ్యము మన సాయిల్లోనే ఎక్కువ ఉంది. కాబట్టి మన బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి కావాల్సింది, వాళ్ళ జనాభాకు కావాల్సిన పంటలు అప్పుడు మనకి ఇక్కడికి వచ్చి పండించేవాళ్ళు. ఏదైతే కాటన్, ఇండిగో అని, ఇవ్వని అమ్మని విత్తనాలు తెచ్చి, ఇప్పుడు గోధుమ మనది కాదండి, గోధుమ మన కాదు. మనం రోజు పొద్దున్న లేస్తే వాడేది టమాటా, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, అంతే. ఈ 3 లేదు అసలు కూరలే అవ్వవు, ఏమి అవ్వవు. కానీ ఈ 3 మన భారతదేశం చెందినవి కాదు. బ్రిటిష్ వాళ్ళకి కావాల్సినవి ఇక్కడ పండించుకునేవాళ్ళు. వాళ్ళ వేళలో ఇదేంటంటే విత్తనాలు 1 ఎకరానికి దిగుబడి 20 కేజీలు వస్తే మన భారతదేశం భూసారానికి ఉన్న దానికి 40%, 50, 60 వచ్చేది దిగుబడి. అందుకే వాళ్ళు పండించుకునే వాళ్ళు తక్కువ ధరకి తీసేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా మన మన ఇండియాకి ఇవన్నీ పరిచయం చేసింది బ్రిటిష్ వాళ్ళు. ఇప్పుడు మనం రోజుకి మనం వాళ్ళవే తింటూ మనము మన భూసారానికి పండించే తృణధాన్యాలు, సిరిధాన్యాలు ఇవన్నీ పోతున్నాయి. ఇవి మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవి మనం తినాలి, ఇవి మనం పండించుకోవాలి, మన రోజు ఆహార అలవాట్లు వాడుకోవాలి అని. నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం అని వచ్చింది. ఎందుకంటే మనకి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు 1947లో. అప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే తిండి గింజకి లోటు. అంటే ఇప్పుడు మనం చెప్తున్నాం అదేంటి మంచిగా ఉండాలి, దాంట్లో పోషకాలు ఉండాలి, ఇవి ఉండాలి అని. ఒకప్పుడు ఏంటంటే తిండి దొరకడమే మహాభాగ్యం. దాంట్లో ఏముందనేది తర్వాత సంగతి. ముందు ఆకలి తీయడం అనేది ముఖ్యం. దాంట్లో పోషకాలు ఉన్నాయా, ప్రోటీన్లు ఉన్నాయా, వైటమిన్లు ఉన్నాయా, మినరల్లు ఉన్నాయా అనేది మనకు అనవసరం ఆ టైంలో. అప్పుడు ఏమైందంటే హరిత విప్లవం డాక్టర్ స్వామినాథన్ గారు చేపట్టారు. ఈ హరిత విప్లవంలో ఏంటంటే రెండే ప్రధానమైన ఏమంటారు పంటల మీదే వాళ్ళు ఫోకస్ చేశారు. ఒకటి గోధుమలు, 2 వచ్చేసి వరి. ఈ 2 మీదే హరిత విప్లవం జరిగింది. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ వారి పుణ్యమాని, ఆ కమిటీ వాళ్ళ పుణ్యమాని హరిత విప్లవం వల్ల తిండి ధాన్యాలు ఎక్కువ, అంటే మన ఆహారం అంటే ఆకలి చావులు లేకుండా. ఎందుకంటే బెంగాల్ ఫెమినైన్ మీకు తెలిసి ఉంటుంది. వెస్ట్ బెంగాల్ అటువైపు ఏంటంటే ఆహార పంటలు తీసేసి బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ వేరే పంటలు పండించడం వల్ల తిండి గింజలు లేక ఆకలి చావులు సగం బెంగాల్ 1/3 అంటే పావు వంతు బెంగాల్ చావులు చూసింది. బిగ్గెస్ట్ బెంగాల్ ఫెమినైన్ మన ఇండియాలో ఆకలి చావులు చనిపోయింది అని అంటే మన హిస్టరీ తీస్తే బెంగాల్ ఫెమినైన్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి నచ్చిన పంటలు వేస్తారు. మన తృణధాన్యాలన్నీ ఇంకా కనుమరుగైపోయింది. దాని తర్వాత ఏంటంటే మన గవర్నమెంట్ ముందు ఉన్న ఉద్దేశం ఏంటంటే ముందు అసలు ఆకలి చావులు లేకుండా చెయ్యాలి అంటే ఏం పండించాలి ఇంతమంది ప్రజలకి. అప్పుడు వచ్చిన హరిత విప్లవంలో 2 పంటల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఒకటి వరి, 2ది గోధుమలు.
అలా ఫోకస్ చేయడం వల్ల ఆహార అలవాట్లు మారిపోయింది. నార్త్ ఇండియా మొత్తం గోధుమలు, సౌత్ ఇండియా మొత్తం వరి. ఇలా 1950 నుంచి స్టార్ట్ అయింది. ఒక 70 సంవత్సరాల నుంచి తింటూనే ఉన్నాం. రోజు రోజు సార్ చెప్పినట్టు మనకి బియ్యం కావాలంటే ఎంత తెల్లగా ఉంటే అంత మంచివి, ఎంత సన్నగా ఉంటే అంత మంచివి. మనం అలానే చూస్తాము. గోధుమ పిండి కూడా అంతే. ఇప్పుడు అంటే గోధుమ పిండికి ఒక బ్రాండ్ వచ్చింది. ఎవరు గోధుమ పిండి అని అడగట్లేదు మన షాప్ లో, ఆశీర్వాద్ అంతే, దానికి ఒక బ్రాండ్ వచ్చేసింది. ఇప్పుడు రైస్ అనుకోండి, ఎలా కొంటాం మరి? బియ్యం కొనాలంటే తెల్లగా ఉండాలి, పాలిష్ అయ్యగా ఉండాలి, ఇలా అడుగుతున్నాం. అందుకే 2023వ సంవత్సరము మనము ఇప్పుడు సార్ గ్లూటిన్ అనే పదార్థం గురించి చెప్పారు. గోధుమల్లో గ్లూటిన్ ఎక్కువ ఉంటుంది. గ్లూటిన్ అనేది ఒక ప్రోటీన్. ఈ గ్లూటిన్ ఉంటేనే పిండి అవుతుంది. ఇప్పుడు వరిపిండి ఉంది, ముద్దగా కలపలేము, సాదలేము, రాదు, చపాతీ రాదు. మినప్పిండి ఉంది, సాదలేము, చపాతీ రాదు. ఇలాంటివి ఒక ప్రోటీన్ గ్లూటిన్ అనేది ఉంటేనే మనం పిండిగా పిసక్కలం, దాన్ని చాదగలం. అదేంటంటే దీంట్లో ఉంటది, ఏది? గోధుమలు. ఇప్పుడు బయట కంట్రీస్ ఏంటంటే గ్లూటిన్ అనే పదార్థం అందరికీ పడదు. మనం ఏంటంటే రెసిస్టెంట్ వెరైటీలు. ప్రపంచంలో అన్ని వ్యాధులను తట్టుకునే కొంచెం ఇమ్యూనిటీ శక్తి మన జీన్స్ లోనే ఉన్నాయి. ఎస్పెషలీ ఆ ఖండంలో, ఏషియాలో ఉన్న ప్రజలు మన రేస్ లో జీన్స్ లోనే రోగ నిరోధక శక్తి ఉంది. ఏరియా వాళ్ళతో, యూరోప్ వాళ్ళతో పోల్చుకుంటే. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఎస్పెషల్ వాళ్ళకి ఏంటంటే ఎలర్జీ, వాళ్ళకి ఇది చూస్తారు, తిన్నారు, అదొక ప్రాబ్లం. వాళ్ళు ఏంటంటే దేశాలంతా గ్లూటిన్ లేకుండా ఉండే పంట ఏమన్నా ఉందా అని పరిశోధిస్తూ మనకి 2018లోనే మన ఇండియా గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని జాతీయ ప్రోగ్రామ్ గా, అంటే ఇండియా మొత్తం నేషనల్ మిల్లెట్స్ ఇయర్ గా డిక్లేర్ చేసింది. ఆ ఇయర్ అంతా కొంచెం స్కీములు ఎక్కువ, చిరుధాన్యాల మీద స్కీములు పెట్టడం, సబ్సిడీలు ఇవ్వడం, రైతులను ఎంకరేజ్ చేయడము, పండించమని, అలాంటివి 2018లో స్టార్ట్ చేశారు. అప్పుడు మన ప్రపంచ దేశాలంతా మన వైపు చూడటం మొదలు పెట్టింది. ఓహో, వీళ్ళ దేశంలో ఇలాంటి పంటలు ఉన్నాయి, దీంట్లో గ్లూటిన్ ఉండదు, ఈ పంటల్లో, ఈ ధాన్యాల్లో గ్లూటిన్ ఉండదు. మనకి వీళ్ళకి ఏంటంటే ఎక్కువ గ్లూటిన్ ప్రాబ్లం. ఏదైతే అమెరికా ఖండాల్లో, యూరోప్ ఖండాల్లో ఏంటంటే గ్లూటిన్ ప్రాబ్లం వాళ్ళకి ఎక్కువ. సో అది తగ్గించాలి అంటే వాళ్ళు గోధుమలు తినకూడదు. వాళ్ళు పొద్దున్న చేస్తే బ్రెడ్లు, శాండ్విచ్లు, బర్గర్లే కదా అటువైపు వాళ్ళు తినేవి. కాబట్టి వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ కావాలి, గ్లూటిన్ లేకుండా ఉన్న ఫుడ్ ఇది. ఈ 2023 అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించారు. మన భారతదేశం కాదు, అది మొత్తం అంతర్జాతీయ, ఇంటర్నేషనల్ ప్రకటించారు. అంటే మనకున్న తృణధాన్యాలు, సిరిధాన్యాలు ప్రపంచం అంతా తింటున్నారు, కానీ మనం మాత్రము వాటిని పక్కకు తోసేసాం. ఏంటంటే ఇది ఓన్లీ కడప డిస్ట్రిక్ట్ లో 2023లో 12,000 ఎకరాల్లో పండిస్తున్నాం. మన ఇక్కడ కొర్రలు ఎక్కువ. సో 12,000 ఎకరాల్లో పండిస్తున్నది. 2024 ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ ఎప్పుడైతే అనౌన్స్ చేసాయో ఇంకొక ప్రాబ్లం వచ్చింది వీళ్ళకి. సరే ఇవన్నీ ఉంటాయని తెలిసింది, యూరోప్ వాళ్ళకి, ఈ ఖండాల వాళ్ళకి ఉంటాయి, దీంట్లో గ్లూటిన్ ఉండదు, మేము లేస్తే తినొచ్చు, పండించవచ్చు అని. కానీ సార్ చెప్పినట్టు ఆ పంట పండించడానికి కావాల్సిన భూసారం గాని, వాతావరణ పరిస్థితులు గాని అక్కడ సహకరించలేదు. మనం చేసుకుంటే వాళ్ళు తీసుకుంటారు. చూస్తుంటే కడప డబల్ దాని ఎక్స్పోర్ట్స్ నీళ్లు, టెంపరేచర్స్, ఒకవేళ ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నా పండుద్ది, 4-5 రోజులు దాన్ని పట్టించుకోకపోయినా పండుద్ది. డ్రాట్ టాలరెంట్ అంటారు దానికి. ఎక్కువ పెద్ద ఎవరు పట్టించుకోని అవసరం లేదు. ఇంతకుముందు రాజస్థాన్ తెలిసే ఉంటారు, మొత్తం ఎడారే, నీళ్ళే ఉండవు. ఇదేంటంటే ఈ పంటకు ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, భూసారాల మీద కూడా అవసరం లేదు, పెద్దగా పండిపోతూనే ఉంటుంది. కాబట్టి ఎక్కువ పండిస్తుంది. మొత్తం చూస్తే మొత్తము మన ప్రపంచ దేశాలు 30% మాత్రమే ఇవి పండిస్తే, 30%లో ముఖ్యంగా ఏంటంటే గ్లైసిమిక్ ఇండెక్స్. అంటే మనకు తెలుసా, ఇప్పుడు సార్ అన్నారు ఇండియా ర్యాంక్ ఫస్ట్ ఉంటే మంచిది అని. కానీ ఇండియా ర్యాంక్ ఫస్ట్ ఉంది దేంట్లో తెలుసా? డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్. అంటే మొత్తం ప్రపంచంలో కంట్రీస్ అన్నింటినీ ర్యాంక్ వేసి షుగర్ పేషెంట్లు ఎంతెంత మంది ఉన్నారని లెక్కలేస్తే ఇండియా ఫస్ట్, క్యాన్సర్ పేషెంట్లు ఇండియా సెకండ్. మృతాలలో ఫస్ట్ అని హ్యాపీగా ఫీల్ అయ్యాం, కానీ వీటిలో కూడా ఫస్ట్ సెకండ్ లిస్ట్ లోనే ఉంది మనవి. ఆహారం మాత్రం 94 హంగర్ ఇండెక్స్ లో. సో ఈ ఫస్ట్ సెకండ్ వాటిలో ఉన్నాయి. ఇప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు మనం తెల్ల అన్నం తిన్నాం అనుకోండి, 100 గ్రాములు అన్నం తింటే
గ్లూకోజ్ 100 గ్రాముల నుంచి 80 పాయింట్లు గ్లూకోజ్ 2 గంటల్లో ఇంక్రీజ్ అయిపోతుంది మన బ్లడ్ లో. ఇప్పుడు షుగర్ పోయిన వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున్న చేసుకుంటారు. మన యూనివర్సిటీ కలిపి అనుసంధానంలో ఈ యూనిట్ ఒకటి స్టార్ట్ చేశారు, ఇంక్యుబేషన్ యూనిట్. ఎందుకంటే మీకు ఒక సమస్య రావచ్చు, రేపు పొద్దు నేను 2 లక్షలు అవి తాకట్టు పెట్టి ఇవి తాకట్టు పెట్టి ఏవో తెచ్చి మిషన్లు పెట్టేసా మీరు చెప్పారని రేపు పొద్దు నేను అమ్మలేను, లేకపోతే నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది, ఏం చేస్తాం? లాస్ వచ్చిందో లేకపోతే రేపు పొద్దు నేను చేయలేకపోతున్నానో ఆ మిషన్లు ఎవరు మనం ఇవ్వాలని రేపు అమ్మినా, లేకపోతే పొలం నుంచి డైరెక్ట్ వచ్చింది, రెండింటికి ఒకటే ధర ఉండదు. రెండింటికి ఒకటే ధర, కేజీ అవి కేజీ ఇవి ఒకటే ధర అమ్ముడుకోవు. ఎందుకంటే వాడు ఏమంటాడు, కొనేవాళ్ళు ఏమంటారు డీలర్, దీనికి మాకు ఇంకా చాలా చేయాలి, నువ్వు అమ్ముతున్నావు 40 రూపాయలకి, దీన్ని క్లీనింగ్ చేసుకోవాలి, గ్రేడింగ్ చేసుకోవాలి, అవి చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి, ఇన్ని చెప్తారు, చాంతాడానికి చెప్తారు లిస్టు. చెప్పేసి మన రైతుల దగ్గర నుంచి డబ్బులు తగ్గించడానికే ట్రై చేస్తారు. అంతే కదా, మాకు దీని తర్వాత ఎన్నో చేసుకోవాలని చెప్తారు, మనకు అవన్నీ తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓహో దీనికి ఇన్ని చేసుకొని అమ్ముతారా అని చెప్పి మనం కూడా 20 రూపాయలకో 30 రూపాయలకో మనం ఏంటంటే దాచుకోలేము ఇంతది, కాబట్టి మనం ఆ రోజు అమ్ముకోవాలని చూసేస్తాం. కాకపోతే మీరు ఆ ధాన్యం చేస్తే ఇది ఫస్ట్ డీస్టోనింగ్, 100 నుంచి 150 కేజీలు 200 కేజీలు కూడా అరగంటలో మొత్తం క్లీన్ చేసేస్తుంది. అంటే ధాన్యాల నుంచి మిగతావన్నీ పుచ్చులు లేకపోతే ఇంకా గడ్డి ఏవైతే వాటితో వచ్చిన ఆకులు అలములు కోసినప్పుడు మనం చాలా వస్తాయి కదా, రాళ్ళు. ఎందుకంటే ఎండబెట్టినప్పుడు పొలాల మీద లేకపోతే రోడ్ల మీద ఎక్కడో ఎండబెడతారు, కాబట్టి బస్సాలోకి ఎత్తేటప్పుడు ఇంకొక తవుడో లేకపోతే ఇంకొకటి ఏదో, సో ఇలాంటివి డీస్టోనర్ అని ఉంది. కాబట్టి ఈ డీస్టోనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే పైన పొట్టు తీయడం. ఎందుకంటే పొట్టు తీస్తే దాని షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. ఎందుకంటే పొట్టులో సార్ చెప్పినట్టు ఆయిల్ ఉంటుంది ఎక్కువ, సో ఆయిల్ ఉండడం వల్ల ఇది ఎక్కువ కాలము నిలవ ఉండదు. నిలవ ఉండకపోతే ఏం చేస్తారంటే పొట్టు తీసేసి దాన్ని నిలవ ఉంచుతారు. పొట్టు తీసేస్తే సంవత్సరం పాటు ఉంటుంది, పొట్టు ఉంటే 2-3 నెలల్లో పాడైపోతుంది, ముక్క వాసన వస్తుంది. నూనె అంటే ఏమవుద్ది, నూనె గాలి మంచిగా ఓపెన్ చేస్తే ముక్క వాసన వస్తుంది. సో అలాంటి పాడైపోకుండా ఉండడానికి పైన పొట్టు తీసే యంత్రాలు కూడా ఉన్నాయి. మేము ముడి సరుకు తీసుకొస్తే మేము దాని నుంచి క్లీన్ చేయడానికి మిషన్లు, దాని తర్వాత దానిపైన పొట్టు తీయడానికి అది కూడా 100 నుంచి 150 కేజీల కెపాసిటీ మిషన్లు ఉన్నాయి. పొట్టు తీసిన తర్వాత దాన్ని మేము ఏం చెయ్యాలి? ఓకే, పొట్టు తీసి అమ్మడం ఒక రకం, క్లీన్ చేసి పొట్టు తీసి అమ్మితే 40 రూపాయలు ఉన్నది 50 రూపాయలకి 50. అదేంటంటే తెల్ల రవ్వతో సూజీ రవ్వతో గోధుమ రవ్వతో చేసుకుంటాం. మళ్ళీ వాటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఇన్ని ఉన్నాయి, చెప్పాను ఆల్రెడీ. ఈ రవ్వ కాకుండా మనము మిల్లెట్ రవ్వ, దానికి కూడా ఒక మిషన్ ఉందండి. మిల్లెట్ నుంచి రవ్వ చేసుకోవడానికి, తృణధాన్యాల నుంచి రవ్వ చేసుకోవడానికి. మా స్టూడెంట్స్ కూడా మొన్న చాలా వరకు అమ్మారు, 60-70 కేజీలు అమ్మగలిగారు జొన్న రవ్వ. రవ్వ చేసే యాంత్రికలు మిషన్స్ కూడా మా దగ్గర ఉండి మీరు వచ్చి ఇచ్చుకో. ఎందుకంటే రేపు పొద్దున్న ఇంత కెపాసిటీ మిషన్ 1,00,000 కొనుక్కొని చెయ్యలేను అన్న వాళ్ళు, లేకపోతే అది కూడా మేము పెట్టుకోలేము పెట్టుకునే సామర్థ్యం మాకు లేదు అనుకున్న వాళ్ళు, లేకపోతే చాలా ఎక్కువ ముడి సరుకు ఉంది మా దగ్గర, దీన్ని అమ్ముడు ఏది వచ్చినా మీరు దానికి ఇన్ని ఏదైతే బిల్లు ఏదో ఉంటుంది 10 రూపాయలకు ప్రాసెస్ చేసి పౌడర్ కూడా చేసి ఇచ్చే యంత్రాలు మాకు సెంటర్ లో ఉన్నాయండి, అది కూడా ఉపయోగించుకోవచ్చు. ఇవన్నీ ఉపయోగించుకొని ఇప్పుడు ఏంటి ముడి సరుకు కాకపోతే 30 రూపాయలు, లేకపోతే క్లీన్ చేస్తే 50 రూపాయలు, అదే రమ్మ 70 సేమియా సేమియా బ్యాబినో కంపెనీ, అంటే ఎక్కువ సేమియా ఎప్పుడు కొనుక్కున్నా కంపెనీలో ఎక్కువ కొనుక్కుంటాం. దాని 500 గ్రాములు 9 రూపాయలు, కాకపోతే జొన్నలు చేసిన 100 రూపాయలు, 100 రూపాయలు. ఇలాంటివి అనేకమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రకాలండి, ఒకటేమో మనం చేసేలోనే ఈ పిండ్లు కొంత చేసి మెలకువలు మారడం, ఇంకొకటి అంటే మార్కెట్ లో ఉన్న ప్రాసెస్డ్ ప్రోడక్ట్స్ ఇంట్లో చేసుకోకుండా ప్యాకెట్ లో ఉన్న వాటిలో కూడా మనం వివిధ రకమైన పౌడర్లు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు వాళ్ళు తిన్నదంతా మనం ఇంట్లో చేసుకోవచ్చు.